అస్సలాముఅలైకుం. హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. ఈరోజు నేను మీ అందరికీ దొన్నె బిర్యానీ నా స్టైల్లో చేసి చూపించబోతున్నాను. ఎందుకు అలా చెప్తున్నాను అంటే, నార్మల్గా దొన్నె బిర్యానీలో పీస్ కొంచెం చప్పగా అనిపిస్తుందండి. దానికోసం నేను ఇలాగా ఫ్రై చేసి చూపిస్తున్నాను. సేమ్ మీరు ప్రాసెస్ అంతా చూడండి, మీకే అర్థమవుతుంది. ఇది 1/2 కేజీ బాస్మతి రైస్ అండి. 1/2 కేజీ సన్న బియ్యం అయితే తీసుకున్నాను. వీటిని కడిగి నానబెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ పీసెస్ అయితే కడిగి శుభ్రంగా చూడండి, కడిగి పెట్టుకున్న చికెన్ పీసెస్, ఇందులో కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం. చూడండి, నార్మల్గా కారం వెయ్యరు, నేనైతే కొద్దిగా కారం కూడా వేస్తున్నాను. అలాగే ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు అండి. పెరుగు కంపల్సరీ అండి, ఎందుకంటే ఈ పెరుగు వేయడం వల్ల బిర్యానీ టేస్ట్ బాగుంటుంది. చికెన్ పీస్ కూడా జ్యూసీగా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. మీరందరూ కూడా ఒకసారి ట్రై చేయండి. నేను చేస్తున్న ఈ ప్రాసెస్ అయితే చాలా ఈజీగా, చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. మనం ఓన్లీ ఫ్రై కూడా సేమ్ ఇలాగే ఫ్రై వరకైనా చేసుకోవచ్చు, బిర్యానీ కాకపోయినా. మీరు ప్రాసెస్ అంతా చూస్తే మీకే అర్థమవుతుంది. ఇది మొత్తం కలిపి పక్కన పెట్టేసుకోవాలి. దీనికి మసాలా అండి, లవంగాలు, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, షాజీరా, చెక్క, మిరియాలు, యాలుకలు, ఇందులో కొద్దిగా ధనియాలు కూడా వేసి పౌడర్ చేయాలి. ఫస్ట్ దీన్ని నేను పౌడర్ చేస్తాను. దీంట్లోనే మళ్ళీ మనము కొత్తిమీర, పుదీనా వేసేసి పేస్ట్ చేయాలండి. చూడండి, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి చూడండి వేసాను. ఇందులోనే మనము పుదీనా, కొత్తిమీర ఈ రెండు వేసేసుకోవాలి. ఉల్లిపాయలు ఇప్పుడే వేయట్లేదండి, ఎందుకంటే పేస్ట్ అయిపోతుంది కదా. ఇది మొత్తం పేస్ట్ అయిన తరువాత చివర్లో ఉల్లిపాయలు వేసి పేస్ట్ చేస్తాను. చూడండి, ఇందులో కొద్దిగా వాటర్ పోయాలండి. వాటర్ పోసేసి మనము దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు వేసేసి మరీ పేస్ట్ లాగా చేయకుండా కొద్దిగా కచ్చా పక్కాలాగా చేసి పక్కన పెట్టుకుంటాను. ఇప్పుడు గిన్నె పెట్టేసి ఇందులో నేను వెన్నపూస అండి, అంటే వెన్నపూస తీసి ఉన్నాను కాబట్టి నేను వెన్నపూస తీసుకుంటున్నాను. నాకు ఇంట్లో వెన్నపూస తీసి ఉన్నప్పుడు నేను బిర్యానీ చేస్తే మాత్రం కంపల్సరీగా నేను వెన్నపూసే వాడతానండి. చూడండి, ఇది కరిగి నెయ్యి అయిపోయింది కదా. ఇందులో ఉల్లిపాయలు, బిర్యానీ ఆకు వేశాను. ఇది ఫ్రై అయిన తరువాత మనము పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ అయితే ఇందులో వేసేసేయడమే. ఈ బిర్యానీ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. మీరందరూ కూడా తప్పక ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. చూసేవారు ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయాలని అనుకుంటున్నానండి నేను. చూడండి, ఇది కొద్దిగా పచ్చివాసన పోవాలి. మనము ఇవి మొత్తం వేరుగా ఫ్రై చేసి పేస్ట్ చేసుకోవచ్చు, కాకపోతే నేను పేస్ట్ చేసి ఫ్రై చేస్తాను. చూసారా, ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఇందులో వేసేసి ఈ పీసెస్ బాగా ఉడికించుకోవాలండి. ఎందుకంటే మీరు ప్రాసెస్ చూస్తూ ఉండండి, నేను ముందుగా చెప్పను, చూస్తూ ఉండండి నేను ఎలా చేస్తానో. చూసారా, ఇది బాగా ఉడకాలి. ఈ మసాలా అంతా కలిసి ఈ పీసెస్ అయితే బాగా ఉడకాలండి. ఈ జార్ మసాలా ఉంటుంది కదా, అందులో కొద్దిగా వాటర్ కలిపి ఇందులో వేసేస్తున్నాను. చూడండి, ఇది మాత్రం బాగా కలవాలి. చూడండి, ఇలాగే పీసెస్ కూడా కరెక్ట్ సైజు ఉన్నాయండి, పెద్దవి కాకుండా చిన్నవి కాకుండా. నాకైతే సైజ్ కరెక్ట్గా ఉందనిపించింది. ఇందులో కొద్దిగా నిమ్మకాయ పిండుకోవాలి. ఇది మనం పెరుగు అవి మొత్తం కలిపి పెట్టాం కాబట్టి చాలా త్వరగా ఉడుకుతుందండి. పీస్ అనేది టైం పట్టదు. చూడండి, మీకే అర్థమవుతుంది. పీస్ కూడా చాలా బాగుంటుంది, జ్యూసీగా ఉంటుందండి పీస్ అయితే. నార్మల్గా అయితే ఇందులో ఎసురు వేసేస్తారు. చూడండి, నేనైతే పీసెస్ పక్కకు తీసుకుంటున్నాను. ఆ పీసెస్కి మసాలా చూసారా ఎంత చక్కగా మసాలా తగిలి ఎలా కనపడుతుందో. దీన్ని నేనేం చేస్తానో మీరు చూడండి ఒకసారి. చూడండి, ఇప్పుడు నేను తీస్తున్నాను పీసెస్ మొత్తం పక్కకి తీసేసి అందులో ఎసురు అయితే వేసేస్తాను. ఈ పీసెస్ని నేనేం చేస్తాననేది ఇప్పుడు చూపిస్తాను.
ఇందులో మనము ఎసురైతే వేసేద్దాము. నేను ఇందాక అరకిలోది తీసుకున్నాను కదా, సేమ్ కొలతండి. ఈ చెంబు కూడా అరకిలోనే. అందుకు నేను 1కి 1.5 చొప్పున 3 చెంబులైతే వాటర్ పోసేస్తున్నాను. ఇందులో కొద్దిగా ఉప్పు, ఆల్రెడీ కొద్దిగా ఉప్పు ఉంటుంది, మసాలాలో ఉంటుంది కదా, అందుకు ఎక్కువ పట్టదు, కొద్దిగా ఉప్పు అండి. మీరు కావాలంటే చెక్ చేసి అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు పక్కన కడాయి పెట్టుకొని, చూసారా ఆయిల్ ఎంత తక్కువ ఆయిల్ తీసుకుంటున్నానో, చాలా తక్కువ అండి. ఆ ఆయిల్లో మనం తీసి పెట్టుకున్న ఈ పీసెస్ని ఫ్రై చేసేసుకోవాలండి. చూడండి, ఇలా ఫ్రై చేయడం వల్ల ఈ పీస్ అనేది చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి. మీరు ఒక్కసారి ఇలాగా ట్రై చేయండి. ఇది నార్మల్గా మనము ఫ్రై కూడా ఇలాగా ట్రై చేయొచ్చు, అలా కూడా తినొచ్చు. చూడండి ఎంత బాగా, కొద్దిగా ఆయిల్ అస్సలు పట్టదండి దీంట్లో. ఇది ఫ్రై చేసి పక్కన పెట్టేసేయడమే. ఇప్పుడు ఎసురైతే వచ్చేసింది. ఇందులో మనం కడిగి పెట్టుకున్న రైస్ అయితే వేసేద్దాము. మామూలుగా వైట్ రైస్ కర్రీస్ వండడమే నాకు ఎక్కువ పని అనిపించిద్దండి. ఇలాగ బిర్యానీ అయితే తొందరగా ఫాస్ట్గా అయిపోతుంది బిర్యానీ చేయడము. పలావు చికెన్ కర్రీ సపరేట్గా వండాలన్నా కూడా అది కూడా పని అనిపిస్తుంది. ఇలాగ కలిపి వండడమే పని తక్కువ అనిపిస్తుందండి. చూడండి, ఇప్పుడు ఈ రైస్ అయితే మగ్గిపోయింది. మనము ఫ్రై చేసి పెట్టుకున్న పీసెస్ ఉన్నాయి కదా, దీనిపైన వేసేయడమే. ఇలా చూడండి, ఇది ఫ్రై పీస్ అనుకోవచ్చు, దొన్నె బిర్యానీ అనుకోవచ్చు, మన ఇష్టం అండి. పీస్ అయితే మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇందులోని టేస్ట్ రైస్కి వస్తుంది, ఇలా సపరేట్గా కూడా బాగుంటుందండి. మీరందరూ కూడా ఈ పీసెస్ చూస్తుంటే తినాలనిపించట్లేదా మీకు? నాకైతే తినాలనిపిస్తుందండి. చూడండి, ఇది ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. మొత్తం చూడండి ఎలాగా పొడిగా, 1కి 1.5 వేస్తే మాత్రం ఇలాగ పొడిగానే ఉంటుందండి. రైస్ చాలా బాగుంటుంది. మీరందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నా బిర్యానీస్ చాలా ఉన్నాయండి ఛానల్లో. మీరందరూ కూడా ఈ బిర్యానీ తప్పక ట్రై చేయండి. చూడండి. థ్యాంక్ యూ.